సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షన ఈరోజు ఏపీ సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ యొక్క సమావేశంలో అత్యంత కీలకమైన అంశాల గురించి చర్చ అయితే కొనసాగుతుంది. ప్రధానంగా జిల్లాల పునర్విభజన అంశం గురించి కావచ్చు, అలాగే అమరావతిలో పలు నిర్మాణ అంశాల గురించి కావచ్చు, అన్నిటి మీద ఈ యొక్క అత్యంత కీలకంగా చర్చ అయితే కొనసాగుతుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే జిల్లాల పునర్విభజన ఉందో అంశం, ఇది 3 జిల్లాలు కొత్తగా ఏర్పాటు చేయడం కావచ్చు, అలాగే 5 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటుకు సంబంధించి కూడా అత్యంత కీలకంగా ఈ యొక్క చర్చలో తుదిగా నిర్ణయం తీసుకొని ఉన్నారు. అత్యంత కీలకంగా చూస్తున్నట్లయితే ఏదైతే నూతనంగా ఏర్పాటు జిల్లాలో అంశం ఉందో, ఇటు మదనపల్లె అలాగే పోలవరం, మార్కాపురం ఈ 3 జిల్లాల అంశం ఉందో, దీనికి సంబంధించి లేవనెత్తిన సమస్యలు కావచ్చు, సూచనలు కావచ్చు, అన్నిటి గురించి ఈ చర్చలో కొనసాగుతుంది. అయితే గత నెల నవంబర్ 27వ తారీఖు దీనికి సంబంధించి ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. దాని తర్వాత దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 927 ఇటు అభ్యంతరాలు, సూచనలు, సలహాలు అన్నీ కూడా అందిన నేపథ్యం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వాటి మీద కూలంకషంగా ఇటు అధికారులు కావచ్చు, దాని మీద మొత్తం కూడా రివ్యూ చేసిన పరిస్థితి ఉంది. తద్వారా చూసుకున్నట్లయితే ఇటీవల ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఒక సమావేశం అయితే జరిగింది. ఈ యొక్క పునర్విభజన, జిల్లాల పునర్విభజన అంశం గురించి దీని మీద అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం కూడా జరిగింది. అయితే ఈ రోజు ఎట్టకేలకు ఈ యొక్క ఏపీ కేబినెట్ సమావేశంలో దీనికి సంబంధించి ఫైనల్గా ఒక డిసిషన్ వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే 3 జిల్లాల ఏర్పాట్లు చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఉన్న 26 జిల్లాలకి 3 కలిపి 29 జిల్లాలు అయ్యే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క జిల్లాలో ఇటు మదనపల్లి, అలాగే మార్కాపురం, పోలవరం ఈ జిల్లాలకు సంబంధించి ఏర్పడిన నేపథ్యంలో ఇటు అన్నమయ్య జిల్లా ఏదైతే ఉందో ఇది కాస్త చిన్న జిల్లాగా అయ్యే అవకాశం ఉంది. దాని ద్వారా కొన్ని సమస్యలు అక్కడ ఉన్న అవన్నీ కూడా ఏర్పడిన నేపథ్యంలో ఆ జిల్లాని రద్దు చేసే సూచనలుగా ఇటు ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. సో ప్రస్తుతం ఆ దిశగా అనుకున్నారు. అలాగే ఏదైతే మదనపల్లి ఉందో, సో ఈ మదనపల్లికి సంబంధించి కూడా ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ ప్రస్తుతం ఏదైతే రాయచోటి కేంద్రంగా ఉన్న అన్నమయ్య జిల్లా ఇక మదనపల్లి కేంద్రంగా అయితే ఉంటుంది. ఎందుకంటే ఇదివరకే ప్రకటించిన మదనపల్లి కేంద్రంగా ఇటు అన్నమయ్య జిల్లాగా అయితే వ్యవహరిస్తుంది అనేది కూడా తెలుస్తుంది. అయితే రాయచోట కూడా ఇదే జిల్లాలో అయితే ఉంటుంది. అంటే దీంతో రాజంపేట జిల్లా అనేది ఇటు వైఎస్ఆర్ కడప జిల్లాకి వెళ్ళడం అనేది కూడా తెలుస్తుంది. ఇంకా మదనపల్లి హెడ్ క్వార్టర్స్ గా అన్నమయ్య జిల్లా అయితే ఉంటుంది. అంటే తొలుత అయితే ఇటు అన్నమయ్య జిల్లాను అయితే రద్దు చేసి తీసుకు అడుగులు వేసినప్పటికీ ప్రధానంగా అన్నమయ్య జిల్లాని అయితే ఉంచే ప్రయత్నం అయితే చేశారు. అలాగే మదనపల్లి ఏదైతే ఉందో, ఈ మదనపల్లి దీన్ని అన్నమయ్య జిల్లాకి హెడ్ క్వార్టర్గా వ్యవహరించినట్టుగా దీని యొక్క సంబంధించి అయితే తుదిగా అయితే ఈ యొక్క చర్చ కొనసాగిన తర్వాత దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో గెజిట్ విడుదల చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 31 లోపు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో గెజిట్ విడుదల చేయాలనేది ఇది కూడా ఉంది. ఎందుకంటే ఈ నేపథ్యంలోనే ఈ యొక్క కేబినెట్ సమావేశం అత్యంత కీలకంగా ఉందనే తెలుస్తుంది. అలాగే రాజంపేట ఏదైతే ఉందో, ఈ రాజంపేట అనేది వైఎస్ఆర్ కడప జిల్లాకి, అలాగే రైల్వే కోడూరు అనేది తిరుపతి జిల్లాలోకి కలపాలని కూడా ఇటు దానికి సంబంధించి అడుగులు అయితే పడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇంకా పోలవరం జిల్లాకు సంబంధించి ప్రాథమికంగా నోటిఫికేషన్ గత నెలలో ఏదైతే ఇచ్చారో, సో ఎటువంటి మార్పులు అంటే ఏమీ చేయలేకుండా యథావిధిగా అదైతే కొనసాగుతుంది అనేది క్లియర్గా తెలుస్తుంది. అయితే ఈ కొత్తగా ఏర్పడిన ఈ యొక్క జిల్లాలు అన్నింటిలో మొత్తంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఇప్పుడు 28 జిల్లాలుగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. కొన్ని నెల్లూరు జిల్లాలో తిరిగి 5 మండలాలు దాంట్లో వెళ్ళున్నాయి. అవి ఒకసారి చూసుకున్నట్లయితే ఇటు ప్రజల అభిప్రాయం మేరకు ఇటు 5 మండలాలు తిరిగి నెల్లూరు జిల్లా వెళ్ళాలని కూడా ముఖ్యమంత్రికి అయితే కొన్ని వింతలు అవన్నీ కూడా వెళ్ళినట్లు తెలుస్తుంది. సీఎం చంద్రబాబు నాయుడు కూడా అధికారులకు స్పష్టం చేశారు. రైల్వే కోడూరును అయితే తిరుపతి జిల్లాలోను, అలాగే రాయచోటి మదనపల్లి జిల్లాలో, అలాగే రాజంపేట, సిద్దివాటం, ఒంటిమిట్టను కడప జిల్లాలో విలీనం చేయాలంటూ ఇటు అంశంపై చర్చ అయితే కొనసాగుతుంది. దీని అంతా చర్చ కూడా ఈరోజు తుది చర్చ నేపథ్యంలో ఇటు ఏపీ కేబినెట్లో దీని మీద ఫైనల్గా చర్చ కొనసాగిన తర్వాత దీర్ఘంగా, సో అత్యంత లోతుగా చర్చ జరిగిన తర్వాత ఫైనల్గా దీనికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లు కూడా తెలుస్తుంది. అలాగే విస్తీర్ణమైన పెద్దదైన ఏదైతే ఉందో ఈ ఆదోని 2 మండలాలుగా విభజించాలనే ఇటు అభిప్రాయానికి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. నిన్న జరిగిన ఒక సమావేశంలో ఈ రోజు దానికి సంబంధించి కూడా చర్చ అయితే కొనసాగుతుంది. సో ఇటు అనకాపల్లి జిల్లాలోనే నక్కపల్లి డివిజన్ బదులుగా అడ్డరోడ్డు జంక్షన్ డివిజన్ ఏర్పాటు చేయాలనేది కూడా తెలుస్తుంది. ఇంకా మునబాగును అనకాపల్లి డివిజన్లోను, అలాగే అచ్యుతపురం అడ్డరోడ్డు జంక్షన్ డివిజన్లోను అలాగే చేర్చాలని నిన్న జరిగిన సమావేశంలో నిర్ణయించారు. అలాగే ఏదైతే ఉందో రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటు కానున్న పోలవరం జిల్లాలో ఎటువంటి మార్పు చేయలేదు అనేది కూడా తెలుస్తుంది. ఇంకా ప్రాథమిక జిల్లాల ప్రకారం ఏదైతే నోటిఫికేషన్ గత నెలలో జారీ చేస్తారో ఆ యొక్క వివరాలు అవన్నీ కూడా ఒకసారి యథావిధిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తే అవన్నీ కూడా వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇటు శ్రీకాకుళం జిల్లాలోని నందిగం మండలాన్ని పలస డివిజన్ నుంచి టెక్కిలి డివిజన్కి అయితే మార్చడం జరిగింది. అలాగే అనకాపల్లి జిల్లాలోని
చీకికాడ మండలాన్ని నర్సీపట్నం డివిజన్ నుంచి అనకాపల్లి డివిజన్కి అయితే మార్చడం జరిగింది. ఇంకా కాకినాడ జిల్లాలోని సామర్లకోట మండలాన్ని కాకినాడ డివిజన్ నుండి పెద్దపురం డివిజన్కి అయితే మార్చడం జరిగింది. ఇంకా అద్దంకి రెవెన్యూ డివిజన్లోని అద్దంకి, బల్లికొరపు, సంతమానగులూరు, అలాగే జే పంగళూరు, కొరిసపాడును ప్రకాశం జిల్లాలోకి మార్చడం జరిగింది. అయితే ఏదైతే గతంలో పునర్విభజన ఈ యొక్క జిల్లాల యొక్క పునర్విభజన భాగంలో చూసుకున్నట్లయితే ఇటు అద్దంకి అనేది అయితే ప్రధానంగా బాపట్ల జిల్లాలోకి అయితే తీసుకురావడం జరిగింది. సో ఈ యొక్క జిల్లాల పరిణామక్రమంలో ఇటు అద్దంకి అయితే ఇటు ప్రకాశం జిల్లా కలపడం కూడా తెలుస్తుంది. ఇంకా ఏదైతే కనిగిరి రెవెన్యూ డివిజన్లో మరిపూడి, పొన్నలూరు మండలాన్ని కందుకూరు రెవెన్యూ డివిజన్లోకి మార్పు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇంకా ప్రకాశం జిల్లాలో దీన్ని అయితే విలీనం చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇంకా కందుకూరు డివిజన్లో 5 మండలాలను ప్రకాశం జిల్లాలతో మార్చడం, అలాగే కందుకూరు డివిజన్లో మిగిలిన 2 మండలాలు అయినటువంటి ఏదైతే వరికుంటపాడు, కొండాపురం ఉన్నాయో ఈ మండలాలను కూడా కావలి డివిజన్లోకి మార్చినట్లు కూడా తెలుస్తుంది. ఇంకా పలమనేరు డివిజన్లో బంగారుపాలెం మండలాన్ని చిత్తూరు డివిజన్కి అయితే మార్పు చేశారు. అలాగే చిత్తూరు జిల్లా అంటే పలమనేరు రెవెన్యూ డివిజన్లోని చౌడేపల్లి, పొంగనూరును అలాగే మదనపల్లి రెవెన్యూ డివిజన్లోకి అయితే మార్చడం జరిగింది. అలాగే చిత్తూరు జిల్లా ఏర్పాటు అవకాశం అయితే ఉంది. అలాగే ఏదైతే కదిగిరి రెవెన్యూ డివిజన్లో ఉన్నటువంటి అమదముగురు అలాగే మండలాన్ని పుట్టబర్తి రెవెన్యూ డివిజన్లో దానిలోకి విలీనం చేయడం కూడా జరిగింది. ఇంకా పుట్టబర్తి రెవెన్యూ డివిజన్లో ఉన్న గోరంట్ల మండలాన్ని పెనుగొండ రెవెన్యూ డివిజన్లో చేర్చాలని కూడా ఇటు ఈ యొక్క సమావేశంలో నిర్ణయించడం జరిగింది. అయితే ఈ మార్పులు చేర్పులు ఇదంతా కూడా తుది నోటిఫికేషన్ 31వ తేదీలో అయితే ఖచ్చితంగా దీనికి సంబంధించి తుది నోటిఫికేషన్ గెజిట్ విడుదలయ్యే అవకాశం మీద ఉంది. ఏపీ సర్కార్ దానికి సంబంధించి ఖచ్చితంగా 31వ తారీఖు విడుదల అనే దానికి సంబంధించి లక్ష్యంగా పెట్టుకుంది. ఎందుకంటే ఆ రోజు తుది నోటిఫికేషన్ ఇచ్చే నేపథ్యంలోనే ఈ రోజు ఏపీ కేబినెట్ అత్యంత కీలకంగా అయితే మారనుంది. సో ఈ యొక్క కేబినెట్ మీటింగ్ అనేది అత్యంత కీలకంగా ఇటు జిల్లాల పునర్విభజన సంబంధించి అయితే కొనసాగుతుంది అనేది కూడా క్లియర్ తెలుస్తుంది. అలాగే ఈ యొక్క పునర్విభజన జిల్లాలకు సంబంధించే కాకుండా ఇటు అమరావతిలో పలు సంస్థలకి భూ కేటాయింపులు కావచ్చు, పలు నిర్మాణాలు చేపట్టడం కావచ్చు అని వాటి గురించి కూడా అత్యంత కీలకంగా ఈ యొక్క సమావేశంలో అయితే కొనసాగుతుంది. ఏదైతే ప్రధానంగా చూసుకున్నట్లయితే అఖిల భారత సేవ ఆఫీసర్లు ఉన్నాయో వారికి సంబంధించిన భవనాలకు సంబంధించి దాదాపుగా 104 కోట్లు అనేది విడుదల చేయనుంది. ఎందుకంటే అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు అన్నీ కూడా పెంచడానికి, అలాగే అత్యాధునికమైన టెక్నాలజీ పరంగా అక్కడ అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి 104 కోట్ల రూపాయలు వెచ్చించడానికి ఇటు కేబినెట్ అయితే దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు కూడా తెలుస్తుంది. అలాగే కొన్ని రాజకీయపరమైన అంశాలు, రాజకీయంగా తాజాగా నెలకొన్న ఏవైతే అంశాలు ఉన్నాయో వాటన్నిటి గురించి కూడా ఈరోజు చర్చలు అయితే కొనసాగినట్లు కూడా తెలుస్తుంది. అలాగే క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే టెక్నాలజీ హబ్గా అంటే దేశవ్యాప్తంగా కూడా కాదు, అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా అత్యంత టెక్నాలజీ కలిగిన అమరావతిని ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఒక దిశగా వెళ్తున్నారు. ఆ నేపథ్యంలోనే క్వాంటమ్ కంప్యూటింగ్ దానికి సంబంధించి ఆ నిర్మాణాన్ని చేపట్టడానికి 2 ఎకరాలు అయితే దానికి కేటాయించడం కావచ్చు, అలాగే దాదాపు 107 కోట్ల రూపాయలు దానికి వెచ్చించడం కావచ్చు. సో దీనికి ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన కీలకమైన చర్చ జరిగిన తర్వాత దీనికి కూడా ఏపీ కేబినెట్ అయితే అప్రూవల్ అయితే ఇస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ నేపథ్యంలో అత్యంత రీసెర్చ్ హబ్గా అమరావతి రాజధాని అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే టెక్నాలజీ పరంగా కూడా ముందుకు వెళ్ళేలాగా రాష్ట్ర భవిష్యత్తు అనేది దీని మీద ఆధారపడిన నేపథ్యంలో అత్యంత టెక్నాలజీ పరంగా దీన్ని అయితే ఈ యొక్క ఏదైతే నిర్మాణం చేపట్టే నేపథ్యంలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది అనేది కూడా క్లియర్ తెలుస్తుంది. ఆ నేపథ్యంలో ఈ రోజు కేబినెట్ దీనికైతే అప్రూవల్ ఇస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అలాగే అమరావతి పరిధిలోనే ఉన్నటువంటి శాఖమూరులో 22 ఎకరాలకు సంబంధించి ఏదైతే కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉందో దానికి సంబంధించి భవనాల నిర్మాణానికి కూడా ఇటు ఏపీ కేబినెట్ అయితే దీనికి అప్రూవల్ అయితే ఇవ్వనున్నట్లు కూడా తెలుస్తుంది. అలాగే తుళ్ళూరులోని 6 ఎకరాలకు సంబంధించి భూమి అనేది ఇవ్వనుంది. ఎందుకంటే ఇటు వివిధ హోటల్స్ కావచ్చు, అలాగే కన్వెన్షన్స్ కావచ్చు, ఈ యొక్క సెంటర్స్ వీటి యొక్క భవనాల నిర్మాణాలకు సంబంధించి దీని కూడా అప్రూవల్ అయితే ఉన్నట్టు కూడా తెలిసింది. ఎందుకంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వం చూసుకున్నట్లయితే ఇప్పటికే అమరావతి రాజధాని అనేది ఒక విశ్వ నగరంగా, మహానగరంగా తీర్చిదిద్దాలని కూటమి ప్రభుత్వం అడుగులు వేసింది. ఈ నేపథ్యంలోనే ఇటు ఆర్థిక పరంగా కాదు, అలాగే కల్చరల్ భాగంగా కూడా ఇటు అత్యంత కీలకంగా అమరావతి ఉండాలి అనేది దానికి పెద్దపీట వేస్తూ ఇటువంటి నిర్ణయం కూడా మరి తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఏపీ కేబినెట్లో ఈ యొక్క తుళ్ళూరులోని 6 ఎకరాలకు సంబంధించి ఏదైతే ఇటు హోటల్స్ కావచ్చు, కన్వెన్షన్ సెంటర్స్ కావచ్చు, వీటన్ని నిర్మాణాలు కూడా ఇటు ఏపీ కేబినెట్ అప్రూవల్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా సరే వర్షాలు బీభత్సంగా పడిన తర్వాత ఈ ఫ్లడ్ మేనేజ్మెంట్ దీని దగ్గర చాలా వరకు కూడా అవకతవకలు అనేది ఉంటాయి. సో తద్వారా గతంలో చేసిన ఏదైతే చిన్న తప్పిదాల వల్ల ఈ బుడమరి కట్ట తీయడం వల్ల, అలాగే ప్రధానంగా చూసుకున్నట్లయితే విజయవాడ ఏ స్థాయిలో వరద ముప్పుకి ప్రాంతానికి గురైందో, సో ప్రజలందరూ ఎంత అస్తవ్యస్తం అయిపోయిందో, అన్ని వ్యవస్థ ఏ విధంగా స్థితిలో అయిందనేది అందరికీ తెలుసు.
ఆ నేపథ్యంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న ప్రజా రాజధాని అయినటువంటి అమరావతిలో ఇటువంటి జరగకుండా ఉండేందుకు ముందస్తు చర్యలపై చాలా అన్నిటికీ కులంకషగా అన్ని నిర్ణయాలు తీసుకుంటూ తగు సూచనలు అన్ని కూడా చేస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఆ దిశలోనే ప్రధానంగా చూసుకుంటే ఫ్లడ్ మేనేజ్మెంట్ ఆ యొక్క వరద ముంపు ఏదైతుందో ఈ వరదను నియంత్రించడానికి కావచ్చు దాదాపుగా 8,400 క్యూసెక్ల నీరుకు సంబంధించి 400 అంటే ఆ సామర్థ్యంతో ఈ ఫ్లడ్ పంపింగ్ యొక్క వ్యవస్థను అయితే ఏర్పాటు చేయడానికి దాదాపు 444 కోట్ల రూపాయలు వెచ్చించడానికి ఇటు ఏపీ క్యాబినెట్ దానికి కూడా అప్రూవల్ ఇవ్వనున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ ఫ్లడ్ పంపింగ్ స్టేషన్ నిర్మాణానికి 444 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. ఆ నేపథ్యంలోనే దీనికి ఏపీ క్యాబినెట్ కూడా దీనికి అప్రూవల్ ఇవ్వనున్నట్టు కూడా తెలుస్తుంది. అలాగే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇటీవల చాలా రాజకీయ చర్చ కొనసాగుతుంది. ఈ యొక్క రాజకీయ చర్చల మీద కూడా అత్యంత లోతుగా దీని మీద మాట్లాడే అవకాశం అయితే ఉంది. సీఎం చంద్రబాబు ఇన్ఛార్జి మంత్రులందరూ కూడా తగు సూచనలు చేయనున్నారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క పీపీపీ విధానం మీద ఇటు ప్రజా వ్యతిరేకత వచ్చేసిందంటూ కూడా ఇటు వైసీపీ ఏదైతే ఉద్యమాలు చేస్తుందో దీనికి వివరిస్తున్న అంటే పీపీపీ విధాన అంశాలు అలాగే మెరుగైన విద్య వైద్యం ఏ విధంగా పీపీపీ విధానంతో రాష్ట్ర ప్రభుత్వానికి పెద్దపీట వేస్తూ మంచిగా ముందుకు వెళ్తుంది అనేది క్లియర్గా ఇటు ఇన్ఛార్జి మంత్రులే కావచ్చు ఆయా అందరూ కూడా ఇటు ప్రజలకందరూ వివరించే ప్రయత్నం అయితే చేయాలి అనేది ఇటు సీఎం చంద్రబాబు నాయుడు సూచించడం. అలాగే ఏదైతే ఇటు పీపీపీ విధానంలో మెడికల్ కాలేజ్ తీసుకువస్తే ఈ యొక్క టెండర్లు ప్రభుత్వం పిలుస్తుంది. ఎవరైనా టెండర్లోకి వెళ్తే మాత్రం వారందరూ కూడా మేము అధికారంలో వచ్చిన తర్వాత ఆపివేసేస్తామని ఏ విధంగా ఇటు బెదిరింపులకు ఇటు పాల్పడుతున్నారు అనే అంశం ఏదైతే ఉంది ఇటు కూటమి ప్రభుత్వం దాని మీద ధ్వజం ఎత్తుంది. అలాగే అనేక విమర్శలు ఎన్ని కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. విమర్శలు పట్టే విమర్శలు. సో దీన్ని ఎవరినైతే కట్టుదిట్టం చేసి అరెస్టులు చేస్తాము ఎవరినైనా సరే టెండర్లు పాడుకుంటే అని ఎవరైతే ఇటు ప్రతిపక్ష పార్టీ అంటుందో సో ఈ నేపథ్యంలో ఎవరైనా సరే టెండర్లు పాడుకున్నా వారికి భద్రత కావచ్చు అలాగే రక్షణ కలిగే విధంగా ఈ యొక్క పీపీపీ విధానం దీని యొక్క అంశం మీద అత్యంత కీలకంగా ఈ యొక్క చర్చలో ఈ యొక్క ఏపీ క్యాబినెట్లో కూడా జరుగుతుంది. అలాగే వారికి ఎవరైతే టెండర్లు పాడుకుంటారో వారందరూ కూడా ఒక రక్షణ కల్పించే విధంగా సో తగిన చర్యలు చేపట్టాలి అనేది కీలక సూచనలు ఇటు అధికారులు కావచ్చు ఆయా మంత్రులు కావచ్చు సీఎం చంద్రబాబు నాయుడు చేయనున్నట్లు కూడా తెలిసింది. సో ఈ యొక్క అంశం మీద అత్యంత లోతైన చర్చ కూడా ఈ యొక్క క్యాబినెట్లో జరుగుతుంది. సో మొత్తాన్ని చూసుకున్నట్లయితే ఈరోజు జరుగుతున్న ఏపీ క్యాబినెట్ సమావేశం ఏదైతే ఉందో సో అత్యంత కీలకంగా మారుతుంది. ఇటు జిల్లాల పునర్విభజన సంబంధించి కావచ్చు అలాగే ఇటు అమరావతి రాజధానిలో ఏవైతే కీలకంగా చేపట్టిన ఆయా సంస్థలకి భూ కేటాయింపులు కావచ్చు పలు నిర్మాణాలు చేపట్టడం కావచ్చు అన్నిటి మీద అత్యంత లోతైన కీలకమైన చర్చ కొనసాగిన తర్వాత మొత్తానికి అన్నిటికి కూడా ఇప్పటి వరకు మనం చర్చించిన అన్ని అంశాల మీద ఏపీ క్యాబినెట్ అప్రూవల్ వేయనట్లు కూడా తెలుస్తుంది.